రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కుక్క దాడిలో బాలుడి మృత్యువాత పడిన ఘటనపై గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించింది. కుక్కల బెడద నుంచి గుంటూరు ప్రజలను కాపాడటంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలమవుతుందని నిలదీసింది. అసలు కుక్కల నియంత్రణకి నిజంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ దిశగా ప్రజలు తమను నిలదీస్తున్నారని 57 డివిజన్ల కార్పొరేటర్లు గొంతెత్తారు. కుక్కల దాడిలో మరణించిన వారికి పరిహారంతో ప్రాణానికి విలువ కడితే సరిపోతుందా అని నిలదీశారు. జంతు ప్రేమికులు న్యాయస్థానాల పేరుతో తమ పదవీకాలం అయిపోతుందే తప్ప కుక్కల నియంత్రణలో చర్యలు శూన్యమని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీల అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ అత్యవసర బడ్జెట్ సమావేశం కొలువు తీరింది. సమావేశం ప్రారంభం కాగానే బడ్జెట్ అంశం తర్వాత చర్చిద్దాం, ముందు కుక్కల బెడదపై చర్చించాల్సిందేనని కార్పొరేటర్లందరూ కూడా తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు సంధించిన ప్రశ్నలకి గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కుక్కలను చంపే అధికారం లేదని, వాటిని వేరే చోట వదిలే అధికారం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. కేవలం వాటి బర్త్ రేటు తగ్గించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రేపటి నుంచి ఆ దిశగా చర్యలు చేపట్టి డిసెంబర్ నెలాఖరు లోపల కుక్కల సమస్యకి చెక్ పెడతామని అన్నారు. కుక్క దాడిలో మృతి చెందిన ఐజాక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. 5 సంవత్సరాల బాలుడు చర్చి ముందు సాయంత్రం పూట ఆడుకునే క్రమంలో ఆ అబ్బాయి మీద స్ట్రైట్ డాగ్ అటాక్ చేయడం జరిగింది. అంటే బాలుడు చిన్న బాలుడు కాబట్టి అది ఫోర్స్ఫుల్గా మరి అటాక్ చేసినప్పుడు ఆ బాబుకు సంబంధించినటువంటి మెడ సంబంధించినటువంటి నర్వ్ ఏదైతే అది కట్ అయింది. తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాబుని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సీరియస్గా ఉందని వాళ్ళు డాక్టర్స్ అడ్వైజ్ మేరకు జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఈ జీజీహెచ్కి తరలించే టైంకే ఆ బాబు చనిపోయారు. సరే, వచ్చిన తర్వాత డాక్టర్స్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు నామ్స్ ఫాలో అవుతూ బాబుని మార్చిలో ఉంచారు. చనిపోయారని డిక్లేర్ చేసి తర్వాత తల్లిదండ్రులు బాబుని ఎలా చనిపోయారు కాబట్టి మాకు డిస్టర్బెన్స్ లేకుండా బాబుని అప్పగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే దాని మీదట డాక్టర్స్ బృందం ఒక నిర్ణయం తీసుకొని వారిని బాబుని అందించడం జరిగింది తల్లిదండ్రులు. సో ఇది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో నేను మా హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అక్కడికి వెళ్ళి కలవమని చెప్పాను. నేను కూడా అక్కడ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత తల్లిదండ్రులతోటి బంధువులతోటి అక్కడ ఉన్నటువంటి మీడియా వారి అందరితో కూడా మాట్లాడాము. వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా వచ్చారు. వారు కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసుకొని దాని పట్ల స్పందించడం జరిగింది. ఏదేమైనా కూడా జరగటం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎవరు కూడా అంటే ఏదన్నా మన మధ్యకాలంలో కుక్క కరిసింది గాయాలు పాలయ్యారని వింటున్నాం, కానీ ప్రాణం పోయేంతగా అది రావడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. అందులో చిన్న బాబు. అందుకని ఆ తల్లిదండ్రులకి నేను ఇమ్మీడియట్గా మరి గౌరవ ఉన్నతాధికారులతోటి ఇప్పుడున్న కలెక్టర్ గారితో అదే మాదిరిగా గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ప్రభుత్వ పరంగా ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అదే మాట తల్లిదండ్రులకు కన్వే చేయడం కూడా జరిగింది. ఈరోజు మన ఈ సభ అయిన తర్వాత వారికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వారికి ఈరోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ కూడా అదే కాలనీలో ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న డాగ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మన దగ్గర స్టెరిలైజేషన్ ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో డాగ్స్కి ఏబీసీ కార్యక్రమం అంటారు, అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి ఫెసిలిటీస్లో
వాటిని ఉంచడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం ఇంత దురదృష్టకరంగా మారటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కుక్కల దాని మీద గత దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం వినండి. ఇప్పుడు మీరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోండి మేయర్ గారు. నేను చెప్పేది ఏంటంటే కుక్కల దానికి సంబంధించి నగరపాలక సంస్థదే పూర్తి బాధ్యత. దీని మీద ఒకసారి ఒక పావు గంట అరగంట కొంపలంటుపోయేది ఏం లేదు. బడ్జెట్ ప్రవేశపెడదాం మనం. దాని మీద చర్చ జరిపిన తర్వాత దాని మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ఎందుకంటే ఉమ్మడి సమస్య ఇది. ఇప్పుడు పిల్లోడు చనిపోయాడు. అక్కడ ఆ పిల్లోడు చనిపోయిన బాధ ఆ కుటుంబానికి తెలియటం కాదు, మనం ఎక్స్గ్రేషియా ఇవ్వటం కాదు, డబ్బులు ఇవ్వటం కాదు. ఆ కుటుంబానికి భవిష్యత్తు ఆ పిల్లోడు రావాలి బయటికి. ఆ పిల్లోడు చచ్చిపోతే ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మేయర్ గారు కూడా ఇట్లానే సందర్భం వస్తే వాళ్ళ ఇంట్లో 1000 కుక్కలు వదిలిపెట్టారు మేయర్ గారి ఇంట్లో హైదరాబాద్లో. నేనేది ఏంటంటే ఇది ప్రజల సమస్య. ఇది సుదీర్ఘకాలం 4 ఏళ్ల నుంచి నడుస్తున్న సమస్య. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కూడా అంటున్నారు అది దేనికి పనికి వచ్చిందంటే రబీస్ కోసం. రబీస్ అది కలిస్తే ఇన్ఫెక్షన్ కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే సార్ ఇప్పుడు అంటే మాంసానికి అంటే యాక్చువల్గా నా వాటిలో కూడా పరిస్థితి ఉంది సార్. ఇది చేపలు కాలువలో వేయడం అంటే శారదా కాలనీ నుంచి కలేపురాలు మొత్తం మా కాలువలో కొట్టుకురావడం, అక్కడ కుక్కలు తినడం, అంటే కుక్కలు మృగాల్లాగా అయిపోయినాయి అనమాట. అంటే ఒక క్రూరమైన అంటే ఒక మాంసానికి అలవాటు పడిన చెప్పిన నా దీని ప్రకారం. అలాంటప్పుడు మనం దీనికి ఒక కమిటీ వేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ డాక్టర్ సార్ వెటర్నరీషన్ ఏంటంటే రబీస్ కోసమో లేకపోతే కుక్కల నియంత్రణ కోసమో పనికొచ్చింది సార్. అంటే ఇవేమైపోతున్నాయంటే ఇంజక్షన్ చేసిన తర్వాత కుక్కలు ఎంత లావ్ అయిపోతున్నాయంటే మనకన్నా ఎత్తుగా అంటే కనీసం 4 అడుగులు 3 అడుగులు పైన పెరిగిపోయి చిన్నపిల్లల మీద దాడి చేసినప్పుడు చిన్నపిల్లల మీదే కాదు సార్, ఎవరైనా బైక్ మీద వెళ్తుంటే దాడికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క లైన్లో సార్ ఒక్కొక్క లైన్లో 20 కుక్కలు హాయిగా ఉన్నాయి సార్. పక్కన మళ్ళీ తీసుకొని వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టి కుక్కలు ఇప్పుడు డజన్ల కొద్ది పిల్లలు అలా జరగడానికి చూపిస్తా సార్. నేను ఎంహెచ్ఓ గారికి ఫోన్ చేశాను. నేను ఒక పిల్లగాడిని కరిచిన కుక్కలు బాగా విపరీతం కరిచింది, హాస్పిటల్ వచ్చాను. నేను ఫోన్ చేసి అడిగితే మేమేం చేయలేమండి, ఇప్పుడు బతుకంటే ఆగిపోయింది. ఇంకో వార్డులో ఇంకో పిల్లడు జరిగినా మనం ఇదే చర్చించుకుంటాం, ఇదే చెప్పుకుంటాం. మనం తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? రేపు ఎవరికైనా జరిగినా సేమ్ ఇదే మీరు చెప్తారు, మేము అదే వింటాం. ఈ కోర్టు ద్వారా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా ఒక ఈ కౌన్సిల్ ఈ తీర్మానం ఇలా జరిగిందని చెప్పేసి మీరు కూడా దాన్ని కూడా లేఖ రాసి పంపించవచ్చు కదా. ఇట్లా సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి కౌన్సిల్ తరఫు నుంచి ఒక తీర్మానం తీసుకుని ప్రజలందరి తరఫు నుంచి 2 సంవత్సరాల నుంచి మేము మాట్లాడి అత్యధిక కౌన్సిల్ మాట్లాడింది కుక్కల గురించి నేనే, కానీ పరిష్కార మార్గం ఏం లేదు. మరి ఇవన్నీ ముందు ఇప్పుడు జరగవా అసలు ఏంటి వాటి ఎందుకంటే ఖచ్చితమైన నిర్ణయం ఇప్పుడు సార్ అన్నయ్య చెప్తున్నారు, డ్రైవర్ బాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం మనం. వాడికి రోజు ఒక లెక్క కానీ ఒక పత్రం కానీ ఏమి లేదు. మాట్లాడి ఈరోజు మనిషి చనిపోయేదాకా ఆ పిల్లవాడు చనిపోయేదాకా వచ్చింది. ఇప్పుడు కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు 4 years నుంచి ఈ కౌన్సిల్ కావాల్సింది ఏంటంటే